వస్తుందని మంచి సినిమా తీస్తున్నప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మంచి సినిమాల్ని వాళ్ళు తీస్తారని. మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు. ఇటువంటి సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది క్యారెక్టర్స్ శాతకర్ణి ఉంది, లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వరుసగా 4 సినిమాలు మన అఖండ కానివ్వండి, తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, మొన్న డాకు మహారాజ్ గాని, ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాల్లో ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్, మంచి సందేశం. ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పడానికి కొన్ని అడ్డంకులు, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం, అటువంటి తరుణంలో సినిమా రావడం కనువిప్పు కలిగించింది అందరికి. పిల్లలకు గాని తల్లిదండ్రులకు గాని వాళ్ళ బాధ్యత, వాళ్ళే తీసుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. చూస్తున్నాం సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది, మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటన్నిటితో కూడుకున్నాం. ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తుంటాం, సిఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం. సో 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మన దేశంలోనే. ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ క్లినిక్ లో మనకి మెమోగ్రఫీ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది. ఇప్పుడు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం, 3వ మొబైల్ క్యాంప్ కూడా. అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం, అవగాహనతో పాటు వాళ్ళు ఒక ధైర్యం ఉంది. మాకు ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఇప్పటికే మంచి బ్రాండ్. మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో. కొన్ని విషయాల్లో మేము పాటిస్తున్న ఈ రూల్స్ ని వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది. బసవతారకం హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. సో అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో 3-4 స్థానంలో ఉన్నాం మనం ఇవాళ బసవతారకం. సరే ఇవాళ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసి ఏదైనా అంతే, అటు సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదైనా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి. సో అక్కడ కూడా బాగా ఇన్సిడెంట్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. అక్కడ కూడా ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నాం హైదరాబాద్ లో. మరి ఇప్పుడు ఇక్కడ తుళ్ళూరులో కూడా ఇక్కడ 21 ఎకరాలు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఇవాళ ఈ 13న ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అతి త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే, ఇక్కడ నుంచి ఏది అంత త్వరగతన అన్ని పూర్తి కావాలి, శరవేగంగా పనులన్నీ పూర్తి కావాలని ఇప్పుడు ఇవాళ 13 మొదలు పెట్టి మాది 3 ఫేజ్ల కింద దీన్ని డెవలప్ చేస్తున్నాం. మాది నో ప్రాఫిట్ నో లాస్, మాది ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటం, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ గానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి, మా బ్యాంకర్స్ అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ అండ్ వీళ్ళు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్ లో ఈ స్థాయికి చేరగలిగాం. భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్స్. సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం జనంతో టచ్ లో ఉంటానే ఉంటాం. సేవా కార్యక్రమంలో అలా సందేశం అన్ని కలగలుపు మొత్తం ఈ సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని అత్యుత్తమ చిత్రంగా దీన్ని ఎన్నుకున్నందుకు జ్యూరీ మెంబర్స్ కి అందరూ కూడా నా కృతజ్ఞతలు.